రోమన్ సామ్రాజ్యంలో క్లాడియస్ అనే రాజు ఉండేవాడు. అక్కడ ఉన్న సైన్యాన్ని ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. వాలంటీర్ గారు ఆ సేనలందరికీ కూడా రహస్యంగా పెళ్లి చేసేవాడు. తనకి మరణశిక్ష విధిస్తారు. తను జైల్లో ఉన్నంత కాలం ఆ క్లాడియస్ కూతురుతో ప్రేమలో పడతాడు. ఫార్వర్డ్ అంటే ఫ్రమ్ యువర్ వాలంటీర్ అని చెప్పేసి ఒక లెటర్ రాసిస్తారు. ఆ పర్టికులర్ రోజుకి ఒక పేరు పెట్టాలనే ఉద్దేశంతో February 14th వ్యాలంటైన్స్ డే గా మార్చడం జరిగింది. ఈ రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, కిస్ డే, రెడ్డీ డే, చివరిగా వ్యాలంటైన్స్ డే. ఇది రైట్ కాదు సార్. ప్రేమ అనేది ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఉండే ఒక ప్రాసెస్. ఆ ఒక్క రోజే వ్యక్తపరచుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. వ్యాలంటైన్స్ డే మనం జరుపుకోవచ్చా మన ఇండియన్స్? అలా అయితే మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ ఇప్పుడు స్కూల్స్ లో సెలబ్రేట్ చేస్తా ఉంటారు. రెడ్ డే అంటారు, గ్రీన్ డే అంటారు, పింక్ డే అంటే ఏయో డేలు చెప్తున్నారు సార్. అల్టిమేట్ గోల్ ఒకటే నరేష్ గారు, హ్యాపీ హార్మోన్స్ ని యాక్టివేట్ చేసుకోవడమే మన టార్గెట్. ఈ ప్రేమల్లో కూడా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓవర్ పొసెసివ్ అంటాం. సెకండ్ ఫ్లేవర్ ఒక 2 రోజులు ప్రేమతో ఉంటారు, 3 రోజులు కోపంతో ఉంటారు. థర్డ్ ఏంటంటే అవసరమైనప్పుడు. ఇటువంటి ప్రేమలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఇరువురు కలిపి కో లివింగ్ చేసుకుని అర్థం చేసుకున్నాక చేసుకునే కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది రైట్ కాదంటాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే పవిత్రతతో ఉండాలనే కోరుకుంటారు, కానీ ఒకరితో రిలేషన్షిప్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చలేదని వీళ్ళని ఎంపిక చేసుకోవడంలో ఏ వ్యక్తి సాటిస్ఫై అవ్వలేరు కదా. వీటి బేస్ చేసి ఇవన్నీ జెన్యూన్ అయితే కాదు. ప్రేమలో ముఖ్యంగా ఉండవలసినవి ప్రేమ, నమ్మకం లేదా అర్థం చేసుకోవడమా ఏంటి? అందువల్లే నేను యూత్ కి కూడా చాలా సిన్సియర్గా చెప్తున్నాను. నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్రేమను టెస్టింగ్ పర్పస్ వాడకండి. ఒక అమాయకురాలు బలైపోయిందండి. ఇది వాస్తవంగా జరిగిన యథార్థ ఘటన. మార్నింగ్ ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళినప్పుడు సైట్ కొడుతూ ఉండేవాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అవ్వారు. తన ప్రేమలో పడిపోయింది. వాళ్ళకి శారీరక సంబంధం జరిగింది. తదుపరి ఏమైందంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. నేను ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతం పేరు ఎందుకంటే వి కాంట్. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కూడా. మా దృష్టిలోకి వస్తే కన్సల్ట్ గైనకాలజిస్ట్కి రెఫర్ చేస్తే HIV పాజిటివ్. నువ్వు ఎందుకు వాళ్ళంటి వాడిని ప్రేమించావు అని అంటే కేర్ బాగుంటుందండి. ఈరోజు యూత్కి కూడా నేను చెప్పే పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. కేర్ 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 అని కేరింతలు కొట్టకండి, దయచేసి అర్థం చేసుకోండి. కేర్ అంటే మీ అమ్మ ఇస్తారు, మీ నాన్న ఇస్తారు, మన ఫ్యామిలీ ఇచ్చే అంత కేర్ అయితే ఒక స్ట్రేంజర్ ఇస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రేమ వల్ల కూడా చాలా మంది మందు, సిగరెట్కి అయితే ఎలా అయితే బానిస అయిపోతారో అవతల వ్యక్తికి బానిస అయిపోయి దానివల్ల సూసైడల్స్ దాకా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఏమీ తెలియదండి. అవతల వ్యక్తి నాకు కావాలి, అవతల వ్యక్తి నాది అంతే. ఆ వ్యక్తి మీద ఇంకొకళ్ళు కళ్ళు వేసినా కళ్ళు పొడిచేస్తా అనేటువంటి తత్వంలో కోపం చేస్తూ ఉంటారు. ఫీలింగ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. అందులో తన్ను స్థిమితపరచుకోవడానికే సిగరెట్లు, మందులు, ఏదో రకంగా తన్ని మర్చిపోవాలి. ఆ మూమెంట్ మర్చిపోవాలంటే ఏదో సబ్స్టిట్యూషనల్ ఒక పవర్ కావాలి. అది నిశా రూపంలో తీసుకుంటారు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమలో ప్రాణాన్ని సైతం త్యాగం చేసేటువంటి దృక్పథం ఏర్పడుతుంది. ఇంటర్నల్ గా కొన్ని కెమికల్స్ యాక్టివేట్ అవుతాయి. అందులో ఆక్సిటోసిన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రేరేపిస్తూ ఉంటాయి. తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయితో ఇంకొకరు మాట్లాడితే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయి తనకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేరు. లేదా ఆ అబ్బాయి ఇంకొకరితో జస్ట్ చనువుగా ఉన్నా ఆ అమ్మాయి తట్టుకోలేరు. ఈ ఆన్లైన్ లవ్లు నమ్మొచ్చా లేదా? ఆ ప్రయత్నం వెనక ఉద్దేశం ఏంటో తెలుసుకున్న రోజున రియాలిటీ తెలుస్తుంది. వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమను, అనుబంధాన్ని, ఆప్యాయతని జరుపుకునే ముఖ్యమైన రోజు. అయితే ప్రపంచవ్యాప్తంగా February 14న ప్రేమికుల రోజు అందరూ ప్రేమికులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీని గురించి క్లుప్తంగా వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ది బిహేవియరల్ ఆర్కిటెక్ట్ మైండ్ విజన్ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్. మీకు ముందుగా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. సేమ్ టు యూ సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. వ్యాలంటైన్స్ డే, అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు వ్యాలంటైన్స్ డే మనం జరుపుకోవచ్చా?
యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే అనేది మన రోమన్ సామ్రాజ్యంలో ప్రత్యేకించి క్లాడియస్ అనే రాజు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే తన సైనిక విధానాల్ని అంటే కట్టుదిట్టం చేసే ప్రాసెస్లో భాగంగా అక్కడ ఉన్న సైన్యాన్ని ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. ఆ టైంలో మన క్రిస్టియన్ సెయింట్ వ్యాలంటియన్ గారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సేనలందరికీ కూడా రహస్యంగా పెళ్లి చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ ఇమ్మీడియట్గా తనకి మరణశిక్ష విధిస్తారు. అయితే ఇతను జైల్లో ఉన్నంతకాలం ఆ క్లాడియస్ కూతురుతో ప్రేమలో పడతాడు. ఎప్పుడైతే తనకి ఎలాగ మరణశిక్ష ఇచ్చారు కదా, ఆ మరణశిక్ష విధించే ప్రాసెస్లో ఫార్వర్డ్ అంటే ఫ్రమ్ యువర్ వాలంటీర్ అని చెప్పేసి ఒక లెటర్ రాసిస్తారు. ఆ ఒక పర్టికులర్ మూమెంట్ని ప్రత్యేకించి ఫిబ్రవరి 14 ఏంటంటే రోమన్లోనే సంతాన ఉత్పత్తి దినం అని చెప్పేసి ఒక స్పెషల్. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ కదండి, అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు పెట్టిన ఒక పర్టికులర్ డే మాట అది. ఆ సంతానోత్పత్తి దినాన్న ప్రేమలు ఆప్యాయత అంటే ప్రేమానురాగాలు అభివృద్ధి చెందేటువంటి దినం అండి. ఆ పర్టికులర్ రోజుకి ఒక పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ సెయింట్ వ్యాలంటియన్ ఈ గొప్ప త్యాగం చేశారో దానికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఫిబ్రవరి 14ని ఏదైతే సంతానోత్పత్తి దినంగా ఉందో దాన్ని వ్యాలంటైన్స్ డేగా మార్చడం జరిగింది. సో వ్యాలంటైన్స్ డే అనగానే ముందుగా అదొక ప్రేమికుల రోజు, ప్రేమికులకు మాత్రమే సంబంధించిన రోజు అనేది ఇంకా మనకు అదే రైజ్ అవుతుంది. సో వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమికులు మాత్రమే జరుపుకునే రోజా, అందరూ జరుపుకునే రోజా? ఇది బేసికల్లీ ఏంటంటే మదర్హుడ్ లవ్ పర్పస్ క్రియేట్ చేసినటువంటి రోజు సార్ రోమన్లో. ఓకే, అంటే తల్లిదండ్రులు పిల్లలు జరుపుకోవచ్చు, స్నేహితులు జరుపుకోవచ్చు, మనకు మన ప్రేమను కూడా వ్యక్తపరచవచ్చు. ఎస్, అంటే ఇది ప్రేమకి బీజం లాంటిదండి. ఒక ప్రేమ అనేది వ్యక్తుల మధ్య పరస్పరం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రోమన్లో ఒక కల్చర్ ఉండేది. అది ఫిబ్రవరి 14 ఎవ్రీ ఫిబ్రవరి 14ని ఈ స్పెషల్ అంటే సంతాన సాఫల్య దినం కింద జరుపుకునే ఆ పర్టికులర్ డేనే తర్వాత పోను క్రిస్టియానిటీలో ప్రత్యేకించి ఎప్పుడైతే సెయింట్ వ్యాలంటైన్ తన త్యాగానికి ప్రతిఫలంగా దీన్ని ఇచ్చున్నారు. దీని అర్థం ఏంటంటే బేసికల్లీ ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంటుంది. అది తల్లిదండ్రులకి పరస్పరం కావచ్చు, వారి యొక్క పిల్లలపైన కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులపైన కావచ్చు. అంటే ప్రతిదీ కనెక్ట్ చేసేది రెండు థింగ్స్ సార్. ఒకటి ఏంటంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక హోప్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత లవ్ అనేది రెండోది. ఈ రెండు ప్రైమరీ నీడ్స్. హోప్ అనేది ఏంటంటే మనిషిని బతికిస్తడానికి ఉపయోగపడుతుంది, కానీ లవ్ అనేది ఏంటంటే మనిషికి ఫ్యూయల్ లాంటిది. మనం ఏదైనా సరే మన కెరియర్నైనా మనం లవ్ చేయాలి. మన అభివృద్ధిని, మన శరీరాన్ని, మన మనసుని అన్నిటిని మనం ప్రేమిస్తూ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలక్రమేణా దీన్ని ఏం చేశారంటే మన వాళ్ళు యూత్లో ఎస్పెషల్లీ అన్మ్యారీడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే హూఎవర్ ప్రేమికుల మధ్య పరస్పరం ఒక అంగీకారం ఉంటుంది, వారికి ఒక కమిట్మెంట్ డే కింద దీన్ని జస్ట్ మార్చేయడం జరిగిందండి. రియల్గా మీరు అడిగినట్లు నిజానికి ఇదేంటంటే కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని బలపరిచేటువంటి ప్రత్యేకమైన పవిత్రమైన రోజు. అంటే కేవలం ప్రేమికులు మాత్రమే ప్రపోజ్ చేసుకున్న రోజు కాదు, ప్రేమికులు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే రోజు కాదు. కానీ వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికులు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే రోజు కాదని అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ, ఇది ఫ్యాక్ట్. వి నీడ్ టు కమ్ టు నో దాట్. మనం చరిత్రను ఒకసారి రెఫర్ చేసి ఉండాలి కదా సార్. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ ఇంకా అలర్ట్ అయిపోతారు, రెడీ అయిపోతారు. ఒకరికొకరు గిఫ్ట్లు ఇవ్వాలి, ఇంకా ఒక ప్లేస్ అని చెప్పుకొని అక్కడ కలవాలి. ఇక కొత్త గర్ల్ ఫ్రెండ్, కొత్త బాయ్ ఫ్రెండ్ అదే రోజు ప్రపోజ్ చేసుకోవాలి, రోజెస్ ఇచ్చుకోవాలి, చాక్లెట్ ఇచ్చుకోవాలి, ఇష్టం వచ్చిన గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. అది కేవలం ఒక అమ్మాయి అబ్బాయి, అది ప్రేమించుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అన్నట్టుగా డే 1 నుంచి కూడా ఆ కల్చర్ అలాగే కొనసాగుతూ వస్తుంది. దేనికైనా సరే ఒక రోజులు విధించారు, కానీ ఇది రైట్ కాదు సార్. ఎందుకంటే చెప్తాను,
ప్రేమ అనేది ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఉండే ఒక ప్రాసెస్ ఇది. పర్టికులర్లీ ఒక సంవత్సరానికి ఒక రోజుని తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకించి ఆ ఒక్క రోజే వ్యక్తపరచుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య పిల్లలకి, అలాగే ప్రేమికులకి పరస్పరం, నేను ప్రేమికులకి అడిగే ప్రశ్న ఇది, ఒక్క క్షణమైనా తన ఆలోచన లేకుండా ఆ టైంలో ఆ ప్రేమలో ఉన్న ఒక మధుర క్షణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఆ టైంలో 4 హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్చువల్గా అయితే లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్, కానీ ప్రేమికులకి ఏంటంటే 4 హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్లే ఫెవికాల్ బంధం చాలా గట్టిగా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా ప్రపంచాన్ని సైతం మైమర్చించే విధంగా ఉంటుంది ఇద్దరి మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు. అయితే దీనికి ఒక రోజు అనేది కాదండి, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ప్రేమికుల రోజే అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిబ్రవరి 14th అంటే ఓన్లీ ప్రేమికులే కాదు, ఇందులో అన్ని రకాల ప్రేమలు అంటే లవ్, ఇటు పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అయి ఉండొచ్చు, స్నేహితుల మధ్య అయిన ప్రేమ ఉండవచ్చు. సో ఈ రకంగా మీరు చెప్తున్నారు కదా. మళ్ళీ ఇందులో ఈ ప్రేమికుల రోజు అంటే లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే అంటే 7 days జరుపుకుంటారు. అంటే ఈ రోజ్ డే అప్పుడు రోజు ఇవ్వాలట, ప్రపోజ్ డే రోజు ప్రపోజ్ చేయాలట, చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వాలట, హగ్ డే రోజు హగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి, కిస్ డే రోజు కిస్ ఇచ్చి, టెడ్డీ డే రోజు టెడ్డీ బియర్ ఇచ్చి చేయాలి, చివరిగా వ్యాలంటైన్స్ డే ఆ రోజు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి. అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుంది అంటే కేవలం ఇది ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించిన రోజు అని అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఒక సైంటిఫిక్ క్లారిటీ ఇచ్చేస్తున్నానండి. ఇది యూనిక్గా ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే, ఎలాంటి వాళ్ళైనా అంగీకరిస్తారు. దీనికి గల కారణం ఏంటంటే రోమన్ నగరంలో, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రోమన్ నగరంలో సంతాన ఉత్పత్తి పర్పస్ క్రియేట్ చేసిన ఒక దినమే February 14th. అయితే యాక్చువల్గా సంతానోత్పత్తి అంటే ఏంటి? లేడీస్లో మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది, రైట్? మెన్స్ట్రువల్ సైకిల్లో ఎస్పెషల్లీ 13th అంటే మెన్సెస్ ఎప్పుడైతే స్టాప్ అవుతాయో అక్కడి నుంచి 13 days ఎగ్ ఫార్మేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ టైంలో బిట్వీన్ 13 to 18 days ఓవులేషన్ ప్రొసీజర్ అని అంటామండి. ఓవులేషన్ అంటే మెన్స్లోంచి స్పర్మ్, లేడీస్లోని ఎగ్ రెండు మీట్ అవుతాయి, పరస్పరం ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అని అంటాం సైంటిఫిక్గా. ఈ ప్రాసెస్ జరగడానికి అంటే అప్పట్లో రోమన్ కాలంలో అంటే ప్రతి దేశం కూడా సంతానం అభివృద్ధి చేసుకోవాలనే చూసేవారు, మన ఇండియాతో సహా. ఇప్పుడంటే అన్లిమిటెడ్గా స్ప్రెడ్ అయిపోయింది, కానీ అప్పట్లో సంతానం తక్కువ, పాపులేషన్ తక్కువ. ఆ ప్రాసెస్లో వీళ్ళు ఆ పర్టికులర్ డే, ఈ 7 days వేరియేషన్స్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తత్వంతో ప్రేమనే వ్యక్తపరచడం. ఎగ్జాంపుల్, ఏదో మోనోపాలిక్గా ఎవ్రీ టైం వెళ్ళి ఒక యాంగిల్లో ఒక సింబాలిక్గా కాకుండా ఒకరోజు కిస్, ఒకరోజు గిఫ్ట్, ఒకరోజు హగ్గు, మీరు అన్నట్లు ప్రతి ఒక్క ఫ్లేవర్. దీనివల్ల ఏంటంటే కాంట్బట్ అంటే ఆ 7 daysకి పర్టికులర్గా ప్రీ ప్లానింగ్ ప్రతి ఒక్కరూ సంసిద్ధపరుస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనుకోండి, ఆ పర్టికులర్ 3-4 daysకి ప్రిపేర్డ్గా ఎలా ఉంటామో ఈ పర్టికులర్ టైంకి ఈ ఇరువురిని, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎస్పెషల్లీ, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ నాట్ ఫర్ ద అన్మ్యారీడ్ కపుల్, ఇట్స్ ఫర్ ద వైఫ్ అండ్ హస్బెండ్స్ ఓన్లీ. కొత్తగా పెళ్ళైన దంపతులు, నవదంపతులకి మధ్యలో పరస్పర చర్య అభివృద్ధి చెందాలని. ఎందుకంటే అక్కడ మెకానికల్ లైఫ్ స్టైల్ ఉంది, ప్రేమను మర్చిపోయాడు మనిషి కేవలం ఎర్నింగ్స్లో పడి. వాళ్ళలో ఒక చైతన్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ 7 days కల్చర్ పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్గా వాళ్ళని దగ్గర చేయడంతో ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ మూమెంట్లో ఒక్కరోజైనా సరే ఒక్క క్షణం చాలండి ఆ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఎగ్ మీట్ అవ్వడానికి. అందువల్ల ఈ పర్టికులర్ 7 days పెట్టి ఆ కల్చర్ని ప్రోత్సహించేవారు. తద్వారా ఒక సంవత్సరం మిస్ అయినా ఇంకో సంవత్సరం మిస్ అవ్వకుండా ఉండేవారు ఆ టైంలో. అందువల్ల ఇది జరుగుతూ ఉండేది. ఇంకోటి, ఫిబ్రవరి మంత్ ఎందుకనంటే వసంత కాలం, వసంత ఋతువు. ఆ టైంలో ఎక్కువ వింటేజ్ ఉంటుంది. అప్పుడు
కరెక్ట్. ఆ టైంలో ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో హెల్దీ బేబీస్ ఆఫ్టర్ 9 months ఫ్రమ్ ద పర్టికులర్ మంత్, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్స్లో పిల్లలు డెలివరీ అయితే చాలా హెల్తీగా ఉంటారని చెప్పేసి ఇది సైన్స్ యాక్చువల్లీ. ఈ 7 days సెలబ్రేషన్కి ఇదే రీజన్. అయితే ఇప్పుడు మీరు ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన ఇండియాలో అయితే ఇది తీసుకొచ్చినటువంటిది కాదు. ఈ వ్యాలంటైన్స్ డే మనం జరుపుకోవచ్చా మన ఇండియన్స్? అలా అయితే మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే అన్ని డేస్ వచ్చినప్పుడు మరి ఇప్పుడు స్కూల్స్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు నిత్యగలంలో లాగా. రెడ్ డే అంటారు, గ్రీన్ డే అంటారు, పింక్ డే అంటే ఏయో డేలు చెప్తున్నారు. ఇలా చెప్పాలంటే 365 days కూడా ఫెస్టివల్సే మనకి. మనిషి హ్యాపీగా ఉండడం సార్ అల్టిమేట్ గోల్ ఒకటే నరేష్ గారు, హ్యాపీ హార్మోన్స్ని యాక్టివేట్ చేసుకోవడమే మన టార్గెట్. ఆర్టిఫిషియల్ లైఫ్లో అది అవ్వట్లేదు. ఇదివరకు ఇట్లా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అన్నీ జరిగేవి, ఆప్యాయతలు, అనురాగాలు, కుటుంబం మధ్య పరస్పర సంబంధాలు ఉండేవి, మంచి చెడ్లు మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా కలుపుతాకి ఈ సెలబ్రేషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో ప్రేమను అంటే దాన్ని పండగగా భావిస్తారా, లేదంటే ఒక ట్రెండ్ లాగా భావిస్తున్నారా? వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే కనుక ట్రెండ్ లాగా, మెయిన్గా ప్రైమర్లీ ఒక ట్రెండ్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ 4 different ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఈ ప్రేమల్లో కూడా 4 flavors ఉన్నాయి. ఓవర్ పొసెసివ్ అంటాం, ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ కేర్ ఇచ్చేయడం. దీనికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఒక అమాయకురాలు బలైపోయిందండి. ఈ ఓవర్ పొసెసివ్నెస్లో ప్రాసెస్లో ఏంటంటే ఒక రోమియో ఏం చేశాడంటే ఒక యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయి, ఇక్కడ పేర్లు ఏం ప్రస్తావించను, మామూలుగా చెప్తున్నాను, ఒక యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయి గేట్ దగ్గర ఎప్పుడూ క్యూరియస్గా వెయిట్ చేయడం చూసి ఇది ఎలా ఉంటుందంటే, చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారు మాటికి స్టేషన్కి వెళ్ళి హీరోయిన్ని చూసినట్లు వీడు ప్రతిసారి యూనివర్సిటీ గేట్ దగ్గర వచ్చి మార్నింగ్ ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకసారి, హాస్టల్కి వెళ్ళినప్పుడు ఒకసారి పక్కాగా సైట్ కొడుతూ ఉండేవాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, నన్నే చూస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, తరచూ తన ఫ్రెండ్స్ చెప్పడం, చూడడం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అవ్వారు. ఆ కనెక్ట్ అవ్వడం ఏమైందంటే తర్వాత స్లోగా ఆ అమ్మాయి ఫ్లిటెడ్, తన ప్రేమలో పడిపోయింది. తదుపరి వాళ్ళకి ఒక శారీరక ఒక సంబంధం జరిగింది. తదుపరి ఏమైందంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి పీజీ స్టూడెంట్. ఇది వాస్తవంగా జరిగిన యథార్థ ఘటన. నేను ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతం పేరు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కూడా. ఎందుకంటే ఆఫ్టర్ షీ గాట్ ప్రెగ్నెంట్, దెన్ ఆఫ్టర్ పేరెంట్స్కి తెలిసింది. తదుపరి ఇది ఒక కేసేనండి. మా దృష్టిలోకి వస్తే కన్సల్ట్ గైనకాలజిస్ట్కి రెఫర్ చేస్తే HIV పాజిటివ్, ఆ అమ్మాయికి HIV పాజిటివ్ అని చెప్పేసి అదో షాకింగ్. అసలు ప్రెగ్నెన్సీ అంటేనే ప్రాబ్లం, దట్టు HIV పాజిటివ్ చాలా తీవ్రమైన పరిస్థితి అన్నమాట. ఇంతకీ వాడు ఎవడంటే ఆ యూనివర్సిటీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్కి ఎగ్స్ సప్లై చేసే ఒక వెండర్. చూడండి, అంటే తినచ్చే కేర్ చూసి, ఎందుకమ్మా వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు ఏమ్మా నువ్వు ఎందుకు వాళ్ళంటి వాడిని ప్రేమించావు అని అంటే కేర్ బాగుంటుందండి. ఈరోజు యూత్కి కూడా నేను చెప్పే ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. కేర్ అని కేరింతలు కొట్టకండి, దయచేసి అర్థం చేసుకోండి. కేర్ అంటే మీ అమ్మ ఇస్తారు, మీ నాన్న ఇస్తారు, మన బ్రదర్స్ ఇస్తారు, సిస్టర్స్ ఇస్తారు. మన ఫ్యామిలీ ఇచ్చే అంత కేర్ అయితే ఒక స్ట్రేంజర్ ఇస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు బికాస్ ఆఫ్ HIV. షీ ఆల్రెడీ పాస్డ్ అవే. ఒక స్పాయిల్ అయిపోయింది లైఫ్. ఓవర్ పొసెసివ్నెస్ అనేది బాగా చాలామంది అంటారు, వెళ్ళాక మెసేజ్ పెట్టే, వెళ్ళాక ఇదేదో అనుకుంటున్నారు, జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్. సెకండ్ ఫ్లేవర్, అవసరమైతే అంటే ఒక 2 రోజులు ప్రేమతో ఉంటారు, 3 రోజులు కోపంతో ఉంటారు, మళ్ళీ 3 రోజులు ప్రేమతో ఉంటారు, ఇంకో 4 రోజులు అంటే ఏంటిది ఇంటర్వెల్స్? ప్రేమ అనేది కాన్స్టెంట్గా ఉండేది, అదొక పవిత్రమైన బంధం.
అది నాకు కుదిరినప్పుడు ఒకలాగా, నాకు మూడ్ వచ్చినప్పుడు ఒకలాగా అని అనుకోవడం రైట్ కాదు కదా. ఇదొకటి సెకండ్ స్టైల్. థర్డ్ది ఏంటంటే అవసరమైనప్పుడు తనకి ఏదైనా పని కావాలి అవతల వ్యక్తి నుంచి, తనకేదో భావ వ్యక్తీకరణ వచ్చింది, ఒక భావోద్వేగం కలిగింది, ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా మూడ్ సాటిస్ఫై చేసుకోవాలి. ఇటువంటి ప్రేమలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నదంటే కల్చరు హార్మోనల్ ఫ్లక్చువేషన్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి పేరెంట్స్ ద్వారా అందాలి. అది హగ్స్ ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా, ఆ చుమ్మనం ఇచ్చినప్పుడు, దగ్గరుండి హగ్ చేసుకున్నప్పుడు, పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు, తండ్రి కూతురుని ఎత్తుకున్నప్పుడు కావచ్చు, కూతురికి యాక్టివేట్ అవుతుంది ఆక్సిటోసిన్, తండ్రికి యాక్టివేట్ అవుతుంది. తండ్రికి బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, కూతురికి బెనిఫిట్ ఏంటంటే హ్యాపీనెస్, లవ్ పెరుగుతుంది ఇద్దరికి. ఇది హెల్తీ రిలేషన్షిప్కి ఒక ఇండికేటర్. అలాంటివి చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి బిజీ సంపాదించడంలో బిజీ అయిపోవడం, వృత్తి విద్యా వ్యాపారాల్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడంతో, పిల్లల్ని పట్టించుకోకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని డీవియేటెడ్ కల్చర్కి హ్యాబిట్ అంటే అలవాటు పడి, కొన్ని ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ చెప్పే మాటలకి కొద్దిగా బాగా ఇదే ఫ్లిట్ చేయడం, కల్చర్ని క్రియేట్ చేయడం, ఇటువంటిది. ఇది థర్డ్ ఫ్లేవర్. ఇంకా ఫోర్త్ది జెన్యూన్ అండి. ఈ జెన్యూన్ అనేది చాలా రేర్ ఉంటారు. అదేంటంటే ఆ వ్యక్తిని, ప్రేమించే వ్యక్తిని, ఈ ప్రేమించేటువంటి వ్యక్తి ప్రేమించబడే వ్యక్తిని చాలా కేర్గా చూసుకోవాలి. అంటే తన గురించి అవసరమైతే త్యాగం కూడా చేసేలా ఉండాలి. జెన్యూన్ లవ్ అంటే అది. ఇప్పుడు ప్రేమిస్తున్నారని అంటే ఓవర్ కేర్ కాదు, అవతల వాళ్ళ ఇన్సెక్యూరిటీ క్యాష్ చేసుకోవడం కాదు కదా. తన మంచిగా ఉండాలి, పరస్పరం నమ్మకం, తను ఎక్కడున్నా నమ్మకం, ఎలా ఏం చేస్తున్నా సరే అదే ఒక నమ్మకంతో ప్రాబ్లం లేదు. ఒకవేళ లాస్ట్ సీన్ ఎంత వచ్చింది ఏమో, ఆ టైంలో ఏదో సంథింగ్ జరిగింది, వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఏదో ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఉంటారు, లేదా ఏదో కమ్యూనికేట్ అయ్యి ఉంటారు. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే మీకు తెలియదు కాదు. రీసెంట్గా ఒక సినిమాలో వాట్సాప్, ఒక ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రిలేషన్షిప్ బయటకు వచ్చింది. దిస్ ఈజ్ హౌ. ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళే. అంటే ఇప్పుడు నీ ప్రేమ జెన్యూన్ అయినప్పుడు నాకు ఇంకెవరు గుర్తొస్తారు? నువ్వే సర్వస్వం అవుతావు. నీ ప్రేమ నాకు జెన్యూనిటీ లేనప్పుడు నాకు ఇంకొకళ్ళు గుర్తొస్తారు. అది తప్పులేదు. ఈ మధ్య ఏంటంటే ప్రేమ ముసుగులో అక్రమ సంబంధాలు కూడా, ప్రేమ ముసుగులో అనేక రకాల అనైతిక చర్యలు కూడా. ఒక రకంగా చెప్పాలంటే దాడి చేస్తూ ఉంటాడు వాడు, కాపు కాస్తాడు, బెదిరిస్తాడు. ఎందుకు ప్రేమించవు అని చెప్పేసి. ఎందుకు ప్రేమించాలి? నీకే క్వాలిటీ ఉంది. నువ్వు ఆ అమ్మాయి హృదయంలో స్థానం సంపాదించుకోవాలంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావో ఆ అమ్మాయి ఫీల్ అవ్వి ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలి. కానీ నువ్వు బెదిరిస్తే ప్రేమ అవుతుంది, బలాత్కారం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేప్తో సమానం. ఇది ఈరోజు ఈ వ్యవస్థలో జరుగుతున్న దౌర్భాగ్య స్థితి. ప్రేమ జెన్యూన్గా లేదండి. ఈ 4 ఫ్లేవర్స్లో 4th ఫ్లేవరే జెన్యూనిటీ. ఆ జెన్యూనిటీ ఉన్నప్పుడు ఇంకా సర్వస్వం అయిపోతాడు మనిషి. ఇంకా ఇరువురు వాళ్ళు యుక్త వయసులోంచే కాదు, వృద్ధాప్యం వచ్చినా సరే ఆ ప్రేమ అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇరువురికి పరస్పర అవగాహన ఉండాలి, పరస్పర సంక్షేమం ఉండాలి, పరస్పర కంప్లీట్ అంటే ఒకళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పడాలి. నవేడేస్ వ్యాలంటైన్స్ డే అనే ప్రభావం యువతలో ఎంతవరకు ఉందనుకుంటున్నారు? 99% ఉంది. 99% ఎందుకంటున్నామంటే ఇందులో ఫార్చునేట్లీ 14% ఆఫ్ ద యూత్ ఈజ్ ఎలిమినేటింగ్. 14% ఎలిమినేట్ చేస్తున్నారు. ఇవి మాకు సంబంధం లేదు, మా కెరియర్ ఇంపార్టెంట్ అని చూసి వాళ్ళు కూడా ఉన్నారు. 100కు 14 మంది అసలు పట్టించుకోరు ప్రేమల గురించి. కానీ మోస్ట్లీ ఇక్కడ 86% ఏంటంటే ఎలా ప్రేరేపిస్తుంది అంటే ఫ్రెండ్ అంటాడు, సరదాగా అంటాడు, ఒరే నీకు తెలియట్లేదురా, నిన్ను తెగ అబ్జర్వ్ చేస్తుంది తను. ట్రిగ్గర్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటంటే వీడిది చైల్డ్ ఈగో. అంటే నేనున్నాను, నేనే అస్తమాలు అబద్ధాలు చెప్పుకోవాలి, అస్తమాలు నేనే మేనేజ్ చేసుకోవాలి, కాలేజీ బంకులు కొట్టి నేనేనా వీడి బుద్ధిమంతుడిలా ఉండాలా అనేటువంటి తత్వంతో
ఏం చేస్తున్నారు? అంటగడుతున్నారు. లేనిపోని ప్రేమలను అంటగడుతున్నారు, ఆర్టిఫిషియల్గా అంటగడుతున్నారండి. అవతల వ్యక్తికి ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే యువతల వ్యక్తి ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు 90% ప్రేమలో యాక్టివిటీ అవ్వడానికి గల కారణం వారి యొక్క స్నేహితులే, ఫ్రెండ్సే. అలాగని ఫ్రెండ్స్ తప్పు కాదు, కానీ అది రైట్ కాదు, రైట్ డైరెక్షన్ కాదు. నీ లవ్ సక్సెస్ అవ్వాలి, నువ్వు బాగుండాలి, నీ వరకు తను హెల్ప్ అవ్వాలంటే అది వేరే వేష్. బట్ నువ్వు ప్రొటెక్టివ్గా ఉండడానికి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్ అనేది ఒకటి ఉంటుంది కదండి. కాంపిటీషన్ రెండు ఉంటాయండి, కాంపిటీషన్, కంపారిజన్. కాంపిటీషన్ ఏం చేస్తుందంటే కొన్ని థింగ్స్ మనకే దక్కాలి, నాకే దక్కాలి, నాకే దక్కాలి అనేది కాంపిటీషన్. ఇంకా కంపారిజన్ ఏంటంటే నాకుంది తనకెందుకు లేదు. ఈ విధమైన కంపారిజన్ ఎలా ఉంటుందంటే నాకుంది, అదే ఒక 10 కోట్లు నాకు ఉందనుకోండి, తనకు లేదనేది నేను ఆలోచించను, నాకుంటేనే చాలు అనుకుంటాను. కానీ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ తనకు లేదనుకోండి ఫీల్ అవుతాం. తనొక్కడే గుడ్ అవ్వాలి, నేను బ్యాడ్ అవ్వాలా? సో తన్ను కూడా అటెంప్ట్ చేద్దాం, తన్ను కూడా అటెంప్ట్ చేద్దాం ఇందులోకి. ఇలాంటి ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండే యూత్ అందరికీ చెప్తున్నాను, ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా జాగ్రత్త. వీళ్ళు ఏంటంటే సకాలంలో సక్రమంగా వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమ సమపాళ్లలో అందక వాళ్ళు వెతుక్కుంటున్నారు బయట. తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో పెరిగేటువంటి పిల్లలు. అందువల్ల నేను అందరికీ చెప్తానండి, హాస్టల్లో మ్యాక్సిమం పిల్లల్ని ఉంచొద్దు అని అంటాను. హాస్టల్లో ఉంచడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక స్థాయికి వచ్చాక పర్లే, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో బీటెక్ లెవెల్ అండ్ అబోవ్ లెవెల్ నో ప్రాబ్లం, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్ ఈజ్ ఓకే, ప్రపంచం తెలుస్తుంది కాబట్టి. కానీ బాల్యం నుంచి హాస్టల్లో ఉంచడంతో వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు, లేనిపోయిన యావిగేషన్స్, లేనిపోయినటువంటి అభద్రత. ఎందుకంటే ఆక్సిటోసిన్ యాక్టివేట్ అవ్వట్లే, పేరెంట్స్ టచ్ లేదు, స్పర్శ లేదండి. పేరెంట్స్ స్పర్శ ఉంటే నా ప్రేమ అనేది ఇక్కడే ఉంటుంది, తల్లిదండ్రులకి నాకు మధ్యనే ఉంటుంది, ఆ ప్రేమ తిరుగుతుంది. ఎప్పుడైతే గ్యాప్ ఉందో ఆటోమేటిక్గా ఈ హార్మోన్స్ ఒక్కసారిగా, దీన్నే లేడీస్లో లిబిడో అంటాం, ఉమెన్స్లో లిబిడో, ఫీలింగ్స్ ఒక్కసారిగా తన్నుకుని వస్తూ ఉంటాయి. ఎవరైనా పొరపాటున స్పర్శ అంటే కామన్గానే టచ్ ఉంటే వస్తుంది ఇన్ఫాక్చువేషన్. అది కాకుండా ఇది హార్మోన్ కూడా తోడైతే కొన్ని రకాలుగా చెప్పాలంటే కామ ప్రకోపాలకి దారితీస్తుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ప్రతి దానికి ఒకటేనండి, బిహేవియరల్ మోడిఫికేషన్ ఆర్ రిక్వైర్డ్. ఈ బిహేవియర్ మోడిఫికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ నీడ్ టు టేక్ ఏ కాల్. ఈ రోజుల్లో ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉందని మీ అభిప్రాయం? నిజాయితీ అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిందండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నైతిక విలువలు అనేవి కొన్ని ఉన్నాయి, వాటిని కన్సిడర్ చేస్తూ జీవన పరిమాణంలో జీవన నైపుణ్యాలు అనేవి కొన్ని ఉంటాయి. అందులో ఏంటంటే నిజాయితీ, నిబద్ధత, చెప్పిన పని అంటే ఇచ్చిన మాట మీద నిబద్ధత, ఇటువంటికి సంబంధించినవి. అలాగే కొంతమంది ఏంటంటే సమాజం పట్ల కొంతవరకు భయంతో కూడా, అంటే ఈ సమాజంలో అంటే మానవతా విలువల్లో కుటుంబ బంధాలు అంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎక్కడైనా అల్లరిపాలు అవ్వకూడదనే తత్వంతో కూడా, అంటే అట్లీస్ట్ భయంతోనైనా సరే బాధ్యతని సక్రమంగా నడిపించగలిగేలా ఉంటారు. తద్వారా ఏంటంటే ఇక్కడ ఏ విషయమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సబ్కాన్షియస్లో ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, నేను నా జీవిత భాగస్వామిని ఎలా చూడాలి. అటువంటి పట్టింపులు, అటువంటి కొన్ని ఒక ప్రీ ప్లానింగ్ మెథడ్స్లో కంప్లీట్గా డిసిషన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చాలా ధర్మంగా, నిబద్ధతతో స్వచ్ఛమైన ప్రేమని కనబరిచే విధంగా ప్రవర్తిస్తారు. అదే రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళకి తాత్కాలికంగా ఏదో వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చూస్తే చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారండి. పరిస్థితులు బట్టి తరచుగా వచ్చేటువంటి సినిమాల్లో వచ్చే సన్నివేశాలను తీసుకోవడం, ఆ సన్నివేశాల అనుగుణంగా ఇలాగే ఉంటారేమో, లేడీస్ అయితే ఇలాగే వ్యవహరిస్తారేమో, జెంట్స్ అయితే ఇలాగే ఉంటారేమో. అలాగే చిన్నప్పుడు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు, అంటే ఆ టైంలో కొంతమంది చేసినటువంటి తప్పుల్ని లైఫ్ టైం ఎలిమినేట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఇంకా బాయ్స్ అంటే బ్యాడ్,
లేదా గర్ల్స్ అంటే బ్యాడ్, ఆ బిలీఫ్స్తో ఉంటారు. అందువల్ల ఈరోజు యూత్ కూడా మ్యాక్సిమం పెళ్లి చేసుకోవడానికన్నా రిలేషన్షిప్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. జెన్యూన్ అంటే కొన్ని నెలల పాటు డేటింగో లేకపోతే ఇరువురు కలిపి కో లివింగ్ చేసుకునైనా అర్థం చేసుకున్నాక చేసుకునే కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది రైట్ కాదంటాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే ఒక నిజాయితీ, నిబద్ధత అంటే పవిత్రత అని అంటామండి చెప్పాలంటే. ఒక సోల్మేట్ ఇంకొక సోల్మేట్ని పవిత్రతతో ఉండాలనే కోరుకుంటారు, కానీ వారు ఇంకొకరితో రిలేషన్షిప్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చలేదని వీళ్ళు ఎంపిక చేసుకోవడంలో ఏ వ్యక్తి సాటిస్ఫై అవ్వలేరు కదా. ఆ ఉద్దేశంతో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న లవ్స్ మ్యాక్సిమం ఏంటంటే కమిట్మెంట్ బేస్డ్, అగ్రిమెంట్ బేస్డ్, కో లివింగ్ రిలేషన్షిప్స్, వీటి బేస్ చేసి ఇవన్నీ జెన్యూన్ అయితే కాదు. ప్రేమలో ముఖ్యంగా ఉండవలసినవి ప్రేమ, నమ్మకం లేదా అర్థం చేసుకోవడమా ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎంపతి, అర్థం చేసుకోవడమే. అంటే అవతల వ్యక్తి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆచరించగలగాలి, ఆలోచించగలగాలి, వాళ్ళ అవసరాన్ని గుర్తించగలగాలి. అలా గనక చేసినట్లయితే ఏ ప్రాబ్లమ్స్ రావు. లైఫ్ టైం అన్యోన్యత ఉంటుంది ఇద్దరికి. ఒకరి మీద ఒకరికి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది కలిగిందో ఆ ప్రవర్తన ఆటోమేటిక్గా నమ్మకం కూడా ఏర్పడుతుంది. మీరన్న 3 పాయింట్లు కూడా ఆబ్వియస్లీ ఇంటర్ కనెక్టెడ్. సో ఆ వ్యక్తి పరిస్థితులు బట్టి ఆటోమేటిక్గా ఈ 3 కూడా చాలా కీలకమైనవి అని అంటారు. ఈ మధ్యకాలంలో భర్త దగ్గర ప్రేమ దొరకట్లేదని పక్కింటి పిల్లగాడిని లైన్లో పెట్టుకుంటున్నారు అమ్మాయిలు, ఆంటీలు కూడా. ఏంటి దీనికి గల కారణం ఏంటంటే సైంటిఫిక్గా చెప్తాను. ఫస్ట్ దీన్ని లిబిడో అంటామండి. యాక్చువల్లీ ఎవరైతే అంటే వారికి శారీరకంగా అందాల్సినటువంటి ఆ స్పృహ, ఆ స్పర్శ వాళ్ళకి అందించలేని పక్షంలో వాళ్ళలో ఎక్యూములేట్ అయిన హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ నిల్వలు బాగా పెరిగిపోవడంతో అది భావోద్రేకం. ఆ భావోద్వేగాన్ని ఖచ్చితంగా ఆ ఉద్రేకాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. లేకపోతే వీటి వల్ల హైపర్ టెన్షన్, సమ్టైమ్స్ ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్స్ కూడా తలెత్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి జీవిత భాగస్వామి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ వాళ్ళని నమ్మి జీవితంలోకి వచ్చాక వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత కూడా ఆ లైఫ్ పార్ట్నర్దే కదా. అయితే యువత ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారా? ఈ ప్రేమ వల్ల కూడా చాలామంది దాన్ని వ్యసనంగా మార్చుకొని బాగా ఒక మందు, సిగరెట్కి అయితే ఎలా అయితే బానిస అయిపోతారో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయినా కూడా అవతల వ్యక్తికి బానిస అయిపోయి దానివల్ల సూసైడల్స్ దాకా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే భావోద్వేగాలు. అంటే ఒక పరిమితి వచ్చాక ఈ ప్రేమ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే వన్స్ ప్రేమ అనేది వ్యక్తపరిచే విషయంలో చెప్పుకున్నంత సులభం కాదండి. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ ప్రేమలో ప్రాణాన్ని సైతం త్యాగం చేసేటువంటి దృక్పథం ఏర్పడుతుంది. అంటే అన్వాంటెడ్ ఫోర్స్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది అని అంటే ఇంటర్నల్ కెమికలైజేషన్ అని అంటాం. ఇంటర్నల్గా కొన్ని కెమికల్స్ యాక్టివేట్ అవుతాయి. అందులో ఆక్సిటోసిన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రేరేపిస్తూ ఉంటాయి. తద్వారా ఏంటంటే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయితో ఇంకొకరు మాట్లాడితే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయి తనకి చెప్పకుండా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేరు. లేదా ఆ అబ్బాయి ఇంకొకరితో జస్ట్ చనువుగా ఉన్నా ఆ అమ్మాయి తట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మనశ్శాంతి కోల్పోతూ అవతల వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే తపనతో, అంటే వీళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రేమ కళ్ళు లేవు అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ప్రేమ గుడ్డిదని అంటారు కదా, కారణం ఇదే. ఆ టైంలో వాళ్ళకి ఇంకేమీ తెలియదండి. అవతల వ్యక్తి నాకు కావాలి, అవతల వ్యక్తి నాది, అంతే. ఆ వ్యక్తి మీద ఇంకొకళ్ళు కళ్ళు వేసినా కళ్ళు పొడిచేస్తా అనేటువంటి తత్వంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఉద్రేకం అంటే ఫీలింగ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లంలోనే అందులో తన్ను సమర్థించుకోవడానికే, స్థిమితపరుచుకోవడానికే మందు అనే వ్యసనం, సిగరెట్లు, మందులు ఇటువంటి అన్నీ కూడా ప్రయత్నించి ఆ టైంలోనే అసలు వ్యసనాలు అటాక్ అవ్వడానికి రీజన్ కూడా అదేనండి, ట్రిగ్గర్ అది.
తను ఏదో రకంగా తన్ని ఫర్గాట్, అంటే దాన్ని మర్చిపోవాలి. ఆ మూమెంట్ మర్చిపోవాలంటే ఏదో సబ్స్టిట్యూషనల్ ఒక పవర్ కావాలి. అది నిశా రూపంలో తీసుకుంటారు. ఆ టైంలోనే మందు కొడతాం స్టార్ట్ అవుతుంది. అందువల్లే నేను యూత్కి కూడా చాలా సిన్సియర్గా చెప్తున్నాను, నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్రేమను టెస్టింగ్ పర్పస్ వాడకండి. తిని ఎలా ఉన్నాడో చెక్ చేద్దాం, ఒక 6 నెలలు చూద్దాం, అప్పుడు ఫిక్స్ చేద్దాం. ఈ లోపల స్పేర్ ఇంకొకళ్ళని చూద్దాం, అతనితో మాట్లాడదాం, లేదా ఒకేసారి 3 4 సహవాసం చేసి ఎవరు బెస్టో చూస్ చేసుకుందాం. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరికీ చెప్తున్నాను, ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ సొసైటీలో. ఎందుకంటే దేర్ వాజ్ నో క్లారిటీ. ఇప్పుడు యూత్ అంతా కేటగిరీ జీజన్. ఈ జీజన్ ఏంటంటే ఇన్స్టెంట్కి బాగా అలవాటు పడిపోయిన జనరేషన్. ప్రతిదీ ఇన్స్టెంట్గా కావాలి. వీళ్ళకి ఏంటంటే ఇంపల్సివ్ థాట్స్ అని అంటామండి. అప్పటికప్పుడు ఒక థాట్ వస్తుంది, ఇప్పటికిప్పుడు పార్క్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి, ఇప్పటికిప్పుడు సినిమా చూడాలంటే చూసేయాలి. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటనేది అనవసరం. ఫోన్ చేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు వస్తున్నావా లేదా, నిజంగా నన్ను ప్రేమిస్తే రా. అవతల వ్యక్తి పరిస్థితి ఏంటండి, నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కమిట్మెంట్తో ఉన్నారో, వృత్తిపరంగానైనా వ్యాపార పరంగానైనా, లేదా చదువుకునే విద్యార్థులైతే వాళ్ళ కమిట్మెంట్ పరంగా ఎగ్జామినేషన్ అయినా ఏదైనా సరే అర్థం చేసుకోవాలి కదా. అవతల వ్యక్తి ఏమైపోయినా పర్లేదు, నాకు ఇప్పుడు అనిపించింది నువ్వు చేయాల్సిందే, నిజమైన ప్రేమ అయితే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందేనంటే, అవతల వ్యక్తి నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అమాయకంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆపేసి మరి ఇక్కడికి పరిగెత్తుకుని వస్తారు. తీరా చూస్తే ఇక్కడ తిన ఏంటంటే ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాల్లో సైతం ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి తన ఫీలింగ్స్. అంటే పొరపాటున తన గురించి ఎంత చేసినా ఏదో ఒక చిన్న విషయంలో తన మీద కోపం రావడం, తన మీద విసుగు రావడం, రిలేషన్షిప్ ఆపేద్దామని అనుకోవడం, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి బయట. సోషల్ మీడియా ప్రేమను తగ్గిస్తుందా, పెంచుతుందా? సోషల్ మీడియా నిజం చెప్పాలంటే డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే చూడాల్సినవి మాత్రమే చూడాలి తప్ప చూడకూడలేనివి కూడా మనం చూస్తున్నప్పుడు, ఎక్కువ చూడకూడలేని దృశ్యాల మీద ఆసక్తి వెళ్తున్నప్పుడు మన పంచేంద్రియాలు సైతం అటువైపు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతాయి, పంచేంద్రియాలకి కళ్ళు వేయాలంటారు. పంచేంద్రియాలు ఈజ్ నథింగ్ బట్ గుర్రాలు, హార్సెస్ అని అంటాం. పంచేంద్రియాలని గుర్రాలతో పోలిస్తాం. ఎందుకంటే చూడగానే ఆకట్టుకోగలుగుతుంది. అవతల వ్యక్తి అందంగా కనబడింది, మంచిగా ఉంది, మంచి యాక్టర్ లాగా యాక్ట్రెస్ లా ఉంది, ఎగ్జాంపుల్ చూడాలనిపించింది, ఆస్వాదించండి, తప్పలేదు. కానీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతాం శారీరకంగా లేకపోతే మాట పూర్వకంగానో, అలాంటి హక్కు ఎవరికీ లేదు. కానీ పంచేంద్రియాలు కంట్రోల్లో ఉంటేనే ఎవరికి వాళ్ళే స్థిమితించుకోగలరు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. మన పంచేంద్రియాలు ఎప్పుడు పరిగెడతా ఉంటాయి, నిగ్రహించుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మంచి ఆకలి మీద వెళ్ళాం. ఆ రెస్టారెంట్లో కరెక్ట్గా మనం మంచి బిర్యానీ తిందాం అనుకున్నాం. కానీ ఆ టైంలో వాడు అంటాడు బిర్యానీ అయిపోయింది సార్. సరే బిర్యానీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ ఐటమ్ ఉంది, అట్లీస్ట్ రోటీ. ఆ టైంలో మన రిక్వైర్మెంట్ ఆకలి తీరాలి. అది రోటీ అయినా పర్లే, లేదంటే కనుక ఒక చిన్న పచ్చడితో తిన్నా సాటిస్ఫైడ్, రైట్ ఆర్ రాంగ్, లేదా వేరే రెస్టారెంట్కి వెళ్ళాలి. అంతే తప్ప నువ్వు ఎందుకు లేదు, నువ్వు ఉండాలి కదా, రెస్టారెంట్ కదా, నేను ఆకలితో ఉన్నానంటే ఎంతవరకు కరెక్ట్? అలాగే ఈ ప్రేమించే వ్యక్తులకి ఇక్కడ సోషల్ మీడియాలో మోస్ట్లీ వచ్చేటువంటి మన కళ్ళ ముందు జరిగే ఇన్సిడెంట్లు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి ఎక్కువ వస్తున్నాయి. అక్రమ సంబంధాల గురించి ఎక్కువ కనబడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు తప్పేమీ లేదేమోలే, ఎంతోమంది చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ అబ్జర్వ్ చేయలేని విషయం ఏంటంటే ఇన్ని చేసినప్పటికీ కూడా ఎక్కడో చోట వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు జీవితాన్ని. అది జైలు పాలవడమో, బాధితులుగా మారడమో, లేదా లైఫ్ టైం వాళ్ళకి వాళ్ళు శిక్షించుకుని ఉన్న ఫీలింగ్స్ వ్యక్తపరచుకోలేక, అలాగని అటు భర్తని కాదనలేక ఇటు వాళ్ళని వదులుకోలేక, వాళ్ళకి తిన కళ్ళ ముందు వాళ్ళ పిచ్చోళ్ళు అయిపోతుంటుంటే వాళ్ళని చూసి బాధపడలేక, వీళ్ళని చూసి ఇది చేయలేక, ఇటు బంగారు కుటుంబాన్ని వదులుకోలేక, అక్కడ తిన వల్ల తన అలా తయారయ్యాడనే విషయాన్ని సైతం ఇది చేయలేక కుంగిపోతున్న ఆడపడుచులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఫేస్బుక్లోనే ప్రేమ, ఇన్స్టాగ్రామ్లో ప్రేమ, వాట్సాప్లో పరిచేసుకున్న ప్రేమ, అంటే కలవకుండానే ప్రేమించుకొని
దాని ద్వారా మోసపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఆబ్వియస్లీ అండి. యాక్చువల్గా ఒక వ్యక్తిని చూసినప్పుడే కొంతకాలం సహవాసం చేసినప్పుడే కదా స్నేహం అనేది ఏర్పడుతుంది. ఒక వ్యక్తి యొక్క తత్వం అర్థమైతే స్నేహం బలపడుతుంది. ఒక వ్యక్తితో కనీసం ఒక 6 నెలలు మనం జర్నీ చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమయ్యాక ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది. అంటే ఫ్రెండ్షిప్కే ఒక టైం పడుతున్నప్పుడు మరి లవ్కి ఇంకెంత టైం పడుతుంది? అటువంటి దాన్ని ఇన్స్టెంట్గా వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో పరిచయం అయ్యారని చెప్పేసి వాళ్ళతో చనువు కొద్ది మాట్లాడడం. వాళ్ళు ఏమంటారు, వీళ్ళ ఇంట్లో మళ్ళీ ఒకసారి ముందుకెళ్దాం, తల్లిదండ్రులు ఇవ్వాల్సిన సక్రమమైన సవ్యమైన ప్రేమని ఆన్ టైంలో హగ్గులైనా దగ్గరికి తీసుకోవడమైనా ప్రేమగా పలకరించడమైనా ఇవన్నీ లేకపోవడంతోనే ఆక్సిటోసిన్ లెవెల్స్ ఆల్రెడీ ఊరుతూ ఉంటుంది తన బ్రెయిన్లో. ఎవరన్నా అంటే తనకి కాంప్లిమెంట్ కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి. వాడు అంటాడు ఒక్కసారి ఈ చాటింగ్లో, హే నువ్వు చూస్తే సేమ్ హీరోయిన్లా ఉన్నావబ్బా, ఏం బాగున్నావు, సైడ్ యాంగిల్లో సూపర్, ఈ ఫ్రంట్ యాంగిల్లో అది, ఎవరో ఒకటి పేర్లు చెప్తారు. ఆటోమేటిక్గా యువతల వ్యక్తికి ఎలా ఉంటుంది, కాంప్లిమెంట్ ట్రిగ్గర్ అవుతుంది. బా భలే ఉందిలే, ఎవరు వద్దంటారు చెప్పండి పొగుడుతామంటే. ఇది బాగా ట్రిగ్గర్ అవుతుంది, దానివల్ల ఆక్సిటోసిన్ కూడా యాక్టివేట్ అవుతుంది ఆటోమేటికల్లీ. ఇంకా చెప్పు ఇంకేంటి ఇంకేంటి ఇంకేంటి, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు యూత్లో ఏంటంటే ఆ ఫోన్లో మ్యాటర్ ఏమి ఉండదు పాపం, కరెక్ట్ అయ్యి ఉండాలనిపిస్తుంది. బాగుంది కదా ఇంకొంత మాట్లాడరా, అప్పుడే నిద్ర వచ్చేస్తుందా, ఇంకొంతసేపు మాట్లాడచ్చు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఇది రావడానికి కూడా కారణం ఈ ఫీలింగ్. ఈ ట్రిగ్గర్ అవుతాయి హార్మోన్స్, ఇంకా చేస్తే బాగుండు. దీనికి ఎండోర్ఫిన్స్ అని చెప్పేసి ఉంటుంది, అది యాక్టివేట్ అయిపోద్ది. ఆటో పైలట్ మోడ్ మాట. వన్స్ ఇంకా ఆటో పైలట్ పెట్టుకుంటే ఎస్కలేటర్ మీద కాల్ తీసేసి అలా కూర్చుంటే వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కారు. అడాస్ ఫీచర్. ఫస్ట్ డోపామిన్, హే యు ఆర్ లుకింగ్ సో ఆసమ్, యు ఆర్ లుకింగ్ సో జర్జియస్, ఇలా చెప్పినప్పుడల్లా డోపామిన్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఇది ఇన్ఫాక్చువేషన్ సింటమ్స్. సెకండ్ స్టేజ్ ఆక్సిటోసిన్, కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. సూపర్ అబ్బా, నువ్వు చెప్పకూడదు కానీ నీలాంటి వ్యక్తిని నేను ఇప్పుడు దాకా నా కెరియర్లోనే చూడలేదని అంటాడు. ఇది సెకండ్, ఇది ఆక్సిటోసిన్కి ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా థర్డ్ది సెరిటోనిన్. ఎలాగైనా సాధించుకోవాలి ఈ అమ్మాయి లవ్ని, దానికోసం పేపర్ బాయ్గా మారుతాడు, పాల ప్యాకెట్లు వేస్తాడు, నర్సరీ గార్డెనర్ అయిపోతాడు, అవసరమైతే పార్కులో ఏదైనా చేస్తాడు, ఎలాగైనా సాధించాలి. సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఫైనలీ ఎండోర్ఫిన్స్, ఆటో పైలట్ యాక్టివేటెడ్. ఇంకా సమస్య లేదు, వైఫైలా తిరగాలనుకుంటాడు. ఇప్పుడు దాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, నేను ఎంత కష్టపడి ప్రేమించుకున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలని ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ అవుతాయి. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే ఇదే ప్రాబ్లం. మెనీ ఆఫ్ ద లవ్ కాంప్లికేషన్స్ రావడానికి కారణం గివ్ అండ్ టేక్ పాలసీ. ఆన్లైన్ లవ్ వర్సెస్ రియల్ లవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు రియల్ లవ్ అని అంటేనే ఒక ఇరువురి వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. దీనికి మన సనాతన ధర్మం చెప్పిన ఒక విధానం అవుతుందండి, సైంటిఫిక్ రీజన్ ఉంది. అసలు ప్రేమ రియల్గా అసలైన ప్రేమ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది మన పెద్దలు ఆల్రెడీ మనకి చెప్పారు, నేర్పారు కూడా. అది ఎప్పుడంటే మామూలుగా హిందూ మ్యారేజ్లో అయితే కనుక జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకుని 45 సెకండ్ల పాటు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఇక్కడ హైపోథలామస్లో సుప్రాచిస్మటిక్ న్యూక్లియస్ అనే గ్లాండ్ ఉంటుంది. అదే సర్కేడియం రిథమ్. మన బిలీవ్స్, మన అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక అన్నిటిని కేంద్రీకరించింది, ప్రేరేపించింది ఇదే. ఆ ఎస్సిఎన్ యాక్టివేట్ అవుతుంది ఇద్దరిలో కూడా. జీలకర్ర బెర్రం పెట్టుకున్నప్పుడు ఆ ఎస్సిఎన్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయిన మూమెంట్లో ఒకరి కళ్ళల్లో ఇరువురు ఒకళ్ళ కళ్ళల్లో చూసుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది భావాలు. ఇక్కడ ఇవి రెండు ఏకాభిప్రాయం అయిపోతుంది. మనిద్దరం వేరు కాదు, మనిద్దరం ఒకటి, 1+1 1 అయిపోతారు అక్కడ. అది రియల్ లవ్. అక్కడి నుంచి అది బేజం అండి, ప్రేమకు పునాది అది. ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అభిప్రాయం ఒకలా ఉంటుంది, బంధం సంసారపక్షంగా అన్ని రకాలుగా కూడా వ్యవహార శైలి ఉంటుంది. అదే క్రిస్టియన్ మ్యారేజ్లో చూస్తే కనుక
రింగ్స్ చేంజ్ చేసుకున్నాక ఈ రింగ్ ఎందుకు పెడతారు దీనికి? ఈ రింగ్స్ ఇది లింగ్విస్టిక్ ఎబిలిటీస్ ఉన్న ఫింగర్ అండి. లింగ్విస్టిక్ ఎబిలిటీస్ అంటే చెప్పిన మాట, అంటే పరస్పరం ఒక మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలనేది ఒకటి. ఈ లేడీస్కి ఇంకొక లెఫ్ట్ ఫింగర్కి పెడతారు. ఇదేంటంటే ఆకాస్టిక్ ఎబిలిటీస్ అండి. అంటే నువ్వు తన చెప్పిన మాట నువ్వు విను, తన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో అంటూ ఇది ఇండికేట్ చేస్తుంది. ఇదేంటంటే తినను నువ్వు అర్థం చేసుకో అనేది దీనికి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇద్దరు రింగ్స్ మార్చుకున్నాక ఇద్దరిని ముద్దు పెట్టుకోమంటారు. ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ చుమ్మనం చేసుకునే ప్రాసెస్లో ఈ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిటోసిన్. ఒకేసారి ఒకటేంటంటే ఫస్ట్ది మీకు ఇద్దరికి సమ్మతమా అన్నప్పుడు డోపామిన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత కిస్ చేసుకోమన్నప్పుడు ఆక్సిటోసిన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత సెరిటోనిన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పినప్పుడు ఇంకిద్దరు లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ టైంలో ఇది యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఫోర్త్ది ఏంటంటే ఎండోర్ఫిన్స్. ఇంకా ఫిక్స్ అయిపోతారు వాళ్ళు లైఫ్ టైం ఏకంగా ఉండాలని. సైన్స్ ఉంది సార్, మన పెద్దలు ఇచ్చారు ఆల్రెడీ. కానీ మనం పెద్దల మాట కాదని మన ఇండివిజువల్గా మన చేతుల్లోకి తీసుకుంటున్నాం ప్రేమని. రాజ్యాంగం మనకు కల్పించింది హక్కు, వాక్ స్వాతంత్రం ఉంది మనకి. గణతంత్రం వచ్చాక మనం రాజ్యాంగ పీఠిక ప్రకారం ప్రతి ఒక్కరికి అన్ని రకాల హక్కులు ఇవ్వబడినాయి. వ్యక్తి స్వేచ్ఛాపరంగా తన యొక్క అభిప్రాయాన్ని తెలిపే హక్కు కూడా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఒక్క హక్కుని అడ్డు పెట్టుకుని మాత్రమే ఈ ప్రేమ అనేటువంటి కొన్ని ట్రాప్స్లో యువత ఇరుక్కుపోతున్నారండి. నిజానికి చెప్పాలంటే ఇవన్నీ పోస్ట్ ఆపరేటివ్ మ్యారేజ్ ప్రొసీజర్. అప్పుడు అది రియల్ లవ్. నన్ను అడిగితే బిఫోర్ మ్యారేజ్ వాట్ ఎవర్ ద టెంప్టేషన్స్, ఇట్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ టెంప్టేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే టెంప్టేషన్స్, ఈ టెంప్టేషన్స్ మే నాట్ బి జెన్యూన్. ఇట్ కెన్ బి టెంప్టేషన్. ఎలా ఉంటుంది అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఒకళ్ళ వైపు ఆకర్షణ ఉంటుంది, తినతో కొంతకాలం అయ్యాక ఇంకో వ్యక్తి వస్తే ఆ వ్యక్తితో కూడా ఉండాలనిపిస్తుంది, అది టెంప్టేషన్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు. అసలు లవ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అసలైన జీవితాన్ని ప్రారంభించినప్పుడు, అసలైన ప్రేమ దృక్పథం ఇరువురిలో ఉన్నప్పుడు అసలు ఇల్లీగల్ ఇష్యూస్ ఉండవండి. బయట క్రైమ్ రేట్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. ఈరోజు ఇల్లీగల్ ఇష్యూస్ వల్ల, అక్రమ సంబంధాల వల్ల మాత్రమే క్రైమ్ రేట్ కూడా అలా అలా పెరిగిపోతూ ఉంది. ఆన్లైన్ అదే ఎస్పెషల్లీ ఇన్స్టాలోని ఫేస్బుక్లోని కాంప్లిమెంట్స్ ఇంప్లిమెంట్స్, లేకపోతే మాట్లాడదామా కలుద్దామా, కొంతసేపు మాట్లాడినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, మీతో కాంప్లిమెంట్ ఇస్తాను, నరేష్ రాయ్ గారు సూపర్ సార్, మీరు అర్ధరాత్రి ఎవ్వరూ చేయలేని మెయిన్ సహవాసాలు మీరు చేశారు సార్, ఎంత సాహసం చేశారు సార్ మీరు, మిడ్ నైట్ రోడ్ షెల్టర్ లేని వాళ్ళతో మీరు భలేగా ప్రోగ్రామ్స్ చేశారు, డేర్ అండ్ డాషింగ్గా పెద్ద పెద్ద ఐకాన్స్తో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. నేను చెప్తా ఉంటాను, మీకు ఏమనిపిస్తుంది? ఇంకా చెప్తే బాగుండా అనిపిస్తుంది, హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది. అదే నరేష్ గారు అర్ధరాత్రి ఎందుకండి, 1 గంటకి చార్మినార్ దగ్గర, కుక్కటిపల్లి KPHB దగ్గర అవన్నీ ఎందుకు సార్, ప్రశాంతంగా పడుకోక ఆయన అన్నానే అనుకుందాం, మీకేమనిపిస్తుంది? ఎందుకు? ఇక్కడ మీరు కోప్పడతారు, కానీ ఇక్కడ నేను ఒక వెల్విషర్గా మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని చలిలో మీరు తిరుగుతున్నారు అంటే ఇక్కడ ఎంపతి చూడండి సార్. నా దృక్పథం ఏంటి, చలిలో పాపం కష్టపడుతున్నారు. రెండోది ఏంటి, అర్ధరాత్రి రిస్క్, ఎలా పడితే అలా ర్యాష్ డ్రైవ్లు చేస్తారు, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు కళ్ళు మీను ఆనందం బయట బార్లు పబ్బులు ఆ టైంకి వదులుతారు. నా ఉద్దేశం అది. కానీ మీకు ఎలా అనిపిస్తుంది, మీ లక్ష్యాన్ని నేను డిస్టర్బ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారు. సిమిలర్లీ పెద్దలు తల్లిదండ్రులు చెప్తున్న మాటలను కూడా పిల్లలు ఇలాగే ఫీల్ అవుతారు. ఇది తప్పు అని అంటుంటే ఎందుకు తప్పు అని అంటారే తప్ప, అవునా ఎందుకు తప్పు ఒక్కసారి ఆలోచించి చూద్దామని ఆలోచించడం మొదలు పెడితే ప్రతి ఒక్కడికి రియాలిటీ తెలుసుకోగలిగితే ఈరోజు ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండవు, ఇల్లీగల్ కనెక్ట్స్ ఉండవు, అలాగే ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఉండవని నేను అంటాను. ఇప్పుడు నేను అన్నా ఆన్లైన్ లవ్ వర్సెస్ రియల్ లవ్ అని. ఇప్పుడున్న యువతకు మీరేం చెప్తారు? అంటే ఈ ఆన్లైన్ లవ్లు నమ్మొచ్చా లేదా? ఆన్లైన్ లవ్లు నమ్మొచ్చా అని అంటే ఏ వ్యక్తి అయినా సరే సిన్సియర్గానే ప్రయత్నిస్తారు, తప్పు లేదు.
కానీ ఆ ప్రయత్నం వెనక ఉద్దేశం ఏంటో తెలుసుకున్న రోజున రియాలిటీ తెలుస్తుంది. ఆ రియాలిటీ తెలియాలంటే ఫస్ట్ అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దానికి రిలేటెడ్ నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇదే వ్యాలంటైన్స్ డే గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ వ్యాలంటైన్స్ డే పోస్ట్లు ఈ ఆన్లైన్లో పెట్టడం వల్ల నిజంగా అంటే అవి ఎంతవరకు అంటే ఈ నిజమైన ప్రేమని చూపిస్తాయా, లేదా కేవలం అది షో ఆఫ్కేనా, లేదంటే ఎవరినో ఇంప్రెస్ చేద్దామనా? ఇది ఒక రంగం చెప్పాలంటే అప్పట్లో రోమన్ కంట్రీలో జరిగిన ఒక యాక్టివిటీ. దీన్ని ప్రమోట్ చేసింది క్రిస్టియానిటీ. అసలు ఈ వ్యాలంటైన్స్ డే అనే కాన్సెప్ట్ని ఇండియాలో వచ్చిందనంటే బికాస్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి ఇది కూడా. అందువల్ల ఏంటంటే మనం న్యూ ఇయర్ ఏ విధంగా ఇమిడిపోయిందో, మనలో ఒక భాగం అయిపోయిందో, అలాగే వ్యాలంటైన్స్ డే కూడా ఒక భాగం అయిపోయింది. దీన్ని ప్రమోషన్ అని అంటే కోర్స్ కొంతమంది దీన్ని పెట్టుకుని కొన్ని యాక్టివిటీస్ వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా, రెస్టారెంట్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి స్పెషల్గా కొన్ని సూట్స్, కొన్ని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ సైతం ప్రమోట్ చేసి స్పెషల్ ప్రోగ్రామ్స్, క్రూజుల్లో చెప్పాలంటే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. వ్యాలంటైన్స్ డే అని అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ విచ్ ఎవ్రీథింగ్ కెన్ బి ద వన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ లైక్ ఎ ఎమోషన్. ప్రతి దానికి కారణం ఒకటేనండి, భావోద్వేగం. ప్రతి ఒక్క విషయానికి ఏ వ్యక్తి ఏం చేయాలనుకున్నా సరే దాని వెనకాల ఒక కారణం, అదే భావోద్వేగం. మనకున్న ఎమోషన్, మనకున్న స్ట్రెంగ్త్, వీక్నెస్, ఈ రెండు కూడా ట్రిగ్గర్ అవుతాయి ఎమోషన్తో. ఒక ఎమోషన్ ఏం చేస్తుందంటే మీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది. ఒక ఎమోషన్ ఏం చేస్తుంది తెలుసండి, మీ వీక్నెస్ని సైతం రెట్టింపు చేస్తుంది. తద్వారా ఏంటంటే ఇది వ్యాలంటైన్స్ డే అని అంటే అప్పుడు దాకా డౌట్ పడుతున్న వాళ్ళు, అప్పుడు దాకా స్నేహభావంతో ఉన్న వాళ్ళకి లేనిపోని ఒక రకమైన ఫీలింగ్స్, ఒక రకమైన తత్వాన్ని, అదే బయట ప్రపంచం చూసే తీరుని, ఇవన్నిటికీ ఒక కంక్లూజన్ ఇచ్చే రోజుగా ఈ మధ్య అయితే కన్సిడర్ చేస్తున్నారు. ఎలా అంటే ఎప్పుడు చట్టాపట్టాలు వేసుకుని మంచి ఫ్రెండ్సే వాళ్ళిద్దరు, బాయ్ గర్ల్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు మంచి స్నేహితులు. కానీ వారిద్దరి మధ్య ఒకటి చెప్తారు, ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ మధ్యలో అంటారు, వ్యాలంటైన్స్ డే కదా ప్రపోజ్ చేస్తున్నావా? ఎందుకు ప్రపోజ్ చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని అంటాడు. మీరు నువ్వే కావాలి సినిమా చూసారుగా, సేమ్ ఫ్రెండ్ని కాస్త లవర్ని చేసేస్తారు. అసలు వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి పవిత్రమైన ఫ్రెండ్షిప్ మధ్యలో ఉంటుంది. కానీ అవతల వ్యక్తి ప్రేరేపించినప్పుడే ఈ ఫీలింగ్స్, అవును కదా, అవును తను నా విషయాలన్నింటినీ ఇష్టపడతారు, నా టేస్ట్ అంతా తనకు తెలుసు, తన టేస్ట్ కూడా నాకు ఇష్టపడతాను, మరి వై వోంట్ బి బికమ్ ఏ పేర్ అనే ఆలోచన వీళ్ళకి వస్తుంది. తద్వారా ఏంటంటే వ్యాలంటైన్స్ డే అనేది కైండ్ ఆఫ్ అ ట్రిగరబుల్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి అని అంటాను. సంవత్సరానికి ఒకసారి వ్యక్తుల్ని దగ్గర చేసేయడానికి, అంటే వ్యక్తుల్ని దగ్గర చేస్తూ వాళ్ళ హావభావాల్ని కంక్లూజన్, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్, కంక్లూజన్ ఇచ్చే రోజు. వాళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పా లేదా ప్రేమపూర్వక వాతావరణమా అనే కంక్లూజన్ని క్లారిటీ ఇచ్చేది. అలాగే ఈ ఎవరిని ఇంకొకళ్ళతో ఇష్టపడుతున్నట్లు వాళ్ళు హాఫ్ హేటెడ్గా ప్రేమను వ్యక్తీకరించలేక మనసులో దాచుకుని వీటన్నిటికీ తెరదించే రోజు ప్రేమికుల రోజు. ఎందుకంటే ఆ రోజు క్లారిటీ వచ్చేస్తుంది ఎవరితో అనేది. సో అందువల్ల ఇది సెలబ్రేషన్గా చేయడానికి కూడా కారణం. అయితే మన ప్రేమని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం సరైందంటారు? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ప్రేమని మొహం మీద సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి వ్యక్తపరిస్తేనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. దాచుకోకూడదు, ప్రేమని ఎవరు దాచుకోకూడదు. ప్రేమను దాచుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ప్రేమను వ్యక్తీకరించాలి, భావ వ్యక్తీకరణ చేయాలి, ఓపెన్గా చెప్పాలి. అవతల వ్యక్తి ఆ ఆలోచన లేనప్పుడు కాంప్రమైజ్ కూడా అదే విధంగా అవ్వాలి. నేనేమంటానంటే మనలో మనం దాచుకోవద్దు, ఓపెన్ అయిపోద్దాం. వెళ్ళి ఓపెన్ చేయండి, ఓపెన్గా మాట్లాడండి, ఓపెన్గా చెప్పండి. అవతల వాళ్ళకి ఓకే అనుకుంటే ఓకే, ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదనుకో మీ లెవెల్లో మీరు మళ్ళీ మీ పాత జీవితంలో మీరు ఉండండి. అంతే తప్ప తన మీద కోపాన్ని పెంచుకోవడం, తన మీద ద్వేషాన్ని పెంచుకోవడం, లేకపోతే తనకి ఏదో రకంగా చెడు చేసే విధంగా ప్రవర్తించడం, లేకపోతే బెదిరించడం, ఇటువంటి అసలు చేయకూడదు. అది చాలా తప్పు, మహాపాపం కూడా. అయితే ఈ ప్రేమ విషయంలో తల్లిదండ్రుల మద్దతు కూడా ఎంతవరకు ముఖ్యమని మీరు భావిస్తున్నారు?
జెన్యున్గా చెప్పాలంటే ఇరువురు ప్రేమికులు ఒకరినొకరు జెన్యున్గా ఇష్టపడినప్పుడు ఆ జెన్యూనిటీ వెనకాల వాళ్ళ యొక్క కెరియర్ని కన్సిడర్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. సమాజం అంటే ఏంటి? వ్యక్తుల కలయికే సమాజం. ఆ సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితం బతకాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ, అంటే వాళ్ళకి అసెట్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే అవతల వ్యక్తిత్వం ఏంటి, తిన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇద్దరిని కూడా పరస్పరం కంపేర్ చేసుకోగలిగితే, అంటే ప్రేమించేటువంటి అబ్బాయి అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రేమించేటువంటి అమ్మాయి అబ్బాయి యొక్క వ్యక్తిత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని, వ్యక్తిత్వం అంటే ఏంటి? నీ పట్ల చూపే నిబద్ధత, నీ పట్ల చూపించే ప్రేమ, నిన్ను పొగిడే పిచ్చి పొగడతలు కాదు. అసలు తనకంటూ ఒక లక్ష్యం ఉందా? తన కెరియర్ గురించి తను ఏం చేస్తున్నాడు? తన భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే తద్వారా ఎలా పోషిస్తాడు? సుఖపెడతాడా? సుఖం అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ తన మనీ ఎర్నింగ్స్ కావచ్చు, అంటే అన్ని రకాలుగా కూడా తను ఇప్పుడు చాలామంది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. ఏంటంటే సింపుల్ వర్డ్, జాబ్ ట్రైల్ చేస్తున్నా లేదా ప్రయత్నిస్తున్నా, వన్స్ నాకు ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే ఒక లెవెల్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆ జెన్యూనిటీ అనేది ఏంటంటే స్వయంగా ఇవాల్యుయేట్ చేసి విశ్లేషించుకుని వాళ్ళ పెద్దలతో, ఆ కుటుంబ పెద్దలతో, ఈ కుటుంబ పెద్దలతో, ఇద్దరితో మాట్లాడుకుని నిజంగా సత్తా ఉంది, దమ్ ఉందని అంటే దానికి కులం మతం ఏది అడ్డురాదండి ప్రేమకి. ఆ సత్తా ఉన్న ప్రేమ నిరూపించుకోవాలనుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకుంటారు, కుటుంబాలను సైతం ఏకం చేస్తారు. ఏ క్యాస్ట్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా సరే ఇద్దరిని కలపగలిగే సత్తా ఆ ప్రేమలో ఉంటుంది. జెన్యూన్ లవ్కి ఇదే సీక్రెట్. జెన్యూన్ లవ్ ఇలాగే సక్సెస్ అవుతాయి. ఇప్పటికి కూడా నాకు తెలిసిన లవ్ ఫేర్స్ చాలా హ్యాపీగా, అన్యోన్యంగా సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు, ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీ. బట్ వాళ్ళు ఎందుకు ఉన్నారంటే బికాస్ ఓపెన్గా దీన్నే అసెప్టివ్ బిహేవియర్ అని అంటామండి. ఏదైనా ఉంటే దాచుకోవద్దు, ఓపెన్గా మాట్లాడండి. మహా అంటే ఏమవుతుందండి? నో చెప్తారు. నో చెప్తే దేవదాసులు అవ్వకూడదు, వదిలేయాలి. ఓకే, ఇష్టం లేదు, నీకు ఇష్టం లేని ఫోన్ నువ్వు కొంటావా? మాటి మాటికి సెల్ ఫోన్ వాడు, అప్పుడు సెల్ ఫోన్ వెండర్ ఫోన్ అమ్ముతున్నాడు, మీరు ఒకటి ఫిక్స్ అయ్యారు బ్రాండ్, ఆ బ్రాండే కొనుక్కోవాలనుకుంటారు. వాళ్ళు చెప్పారని మారిపోతారా? అలాగే ఏ వ్యక్తికైనా స్వతంత్రం ఉంది కదా. అటు అమ్మాయికి స్వతంత్రం ఉంది, ఇక్కడ అబ్బాయికి స్వతంత్రం ఉంది. ఎవరిని ఎవరు బలవంతం చేయకూడదు. ఇష్టం లేదనంటే కాంప్రమైజ్, ఇష్టమైందనంటే ఓకే. కానీ ఇష్టపడే విధంగా నీ ప్రవర్తన కావచ్చు, నీ డెవలప్మెంట్ కావచ్చు, నువ్వు చేసేటువంటి పనులు కావచ్చు, నువ్వు వ్యవహరించే తీరు కావచ్చు, అన్నీ చూసుకోవాలి. ఈ రెండు కన్సిడర్ చేసే దీని మీద ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. లేదంటే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ ఎదురవుతున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకుని అవతల వ్యక్తికి ఆస్తులు ఉన్నాయనో, అవతల వ్యక్తి వెల్ సెటిల్డ్ అనో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బయట. ఇది కూడా ప్రాబ్లమే. అంటే ఆస్తి చూసి, డబ్బు చూసి ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అబ్సల్యూట్లీ ఎక్కువ ఉన్నారు. అంటే ఈ వన్ కేటగిరీ, నేను అనేది ఒకటేనండి, అందరూ ఒకలా ఉండరు. ఒకవేళ అవతల వ్యక్తికి ఆస్తి ఉన్నా సరే నాకు చిల్లికి అవ్వక్కర్లేదు అనే జెన్యూనిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఒకరికి ఈజీ మనీ ఇష్టం, ఒకరికి జెన్యూనిటీ ఇష్టం, ఒకరికి ఏంటంటే పాపభీతి ఉంటుంది, అమ్మో ఇది మనది కాదు, మనం ముట్టుకోకూడదు అనుకునే ఆలోచన ఉంటుంది. ఇంకొకరికి ఏంటంటే నేను కష్టపడే సంపాదిస్తా, నిజాయితీగా ఉంటా, నిక్కర్చుగా ఉంటా, ఏదైనా సరే ఇది నాది, నేను ఇంకొకరితో మాట తినను అనేటువంటి తత్వం. మొత్తం ఈ విధంగా చూసుకుంటే ఆ జెన్యూన్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రేమలో బౌండరీస్ అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ప్రేమ అనగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే ఎక్కువ రొమాంటిక్ యాక్టివిటీస్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. చూస్తుంటే పబ్లిక్ గార్డెన్స్, నెక్స్ట్ నెక్లెస్ రోడ్, కొన్ని స్పాట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని వైజాగ్లో అయితే కైలాసగిరి, కొన్ని ఏరియాస్, ఈ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే జంటలుగా వస్తున్నారు. పెద్దలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి చిన్న పిల్లల్ని ఆడించుకోవాలనుకుంటారు. అప్పుడు పిల్లలతో సరదాగా స్పెండ్ చేయాలనుకునే పిల్లల దృష్టిలోకి ఈ జంటలు కొన్ని అశ్లీలకం పరమైన పనులు,
ఇప్పుడు కోల్కతాలో చూసుకుంటే విక్టోరియా మహల్, ఈ ఒక పక్కన వాడు వచ్చి విజిల్ చేస్తూ ఉంటాడు, లెగుస్తారు, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఏదో రంగా, ఇవన్నీ చాలా. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్, కేబిఆర్ పార్క్, ఎస్, కేబిఆర్ పార్క్, ఏ బోర్డు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి ఊర్లో కొన్ని ఉన్నాయండి స్పాట్లు. ఎందుకంటే ఇవన్నీ నేను స్వయంగా చూశాను, విక్టోరియా మహల్లో కూడా నేను చూశాను. సో దట్స్ వై. మరి యువత ప్రేమను ఎలాగా బాధ్యతగా తీసుకోవాలి? బాధ్యత అంటే ఒకటేనండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క నిబద్ధత, నిజాయితీ. బౌండరీస్ అవసరం, బౌండరీస్ కంపల్సరీ ఉండాలి. శారీరకంగా కలవకూడదు. నిజమైన ప్రేమికులు శారీరకంగా కలవరు. ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, వాళ్ళకు మిషన్ ఉంటుంది, వాళ్ళకు వ్యక్తిత్వం ఉంటుంది. కకృతి పడరు. కకృతి పడుతున్నారు అంటే ఇక్కడ ఏంటి, ఇట్స్ అ డిఫరెంట్ స్టైల్. అంటే నేను చెప్పాను కదా, ప్రేమలో కొన్ని రకాల ప్రేమలు స్వార్థానికి ఉంటాయి, కొన్ని రకాల ప్రేమలు కేవలం కొన్ని వాటి గురించే ఉంటాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ దెమ్. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నారని అంటే సంథింగ్, దేర్ వుడ్ బి సమ్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ దెమ్. ఆ కనెక్షన్ బలపడే విధంగా, నిబద్ధతగా, జెన్యూన్గా, పెళ్లి వరకు గనక పరస్పరం కలవకుండా జెన్యూన్గా ఉన్నారంటే పెళ్లి వరకు కూడా. అలాగని పెళ్లి చేసుకున్నాక కొంతమంది కూడా ఉన్నారండి. పెళ్లి చేసుకున్నాక నేను నిన్నగాక మొన్న ఒక వ్యక్తిని చూశాను, అతనికి పెళ్ళైపోయింది, యువతల ఇంకో వ్యక్తిని, ఆ అమ్మాయి ఒక సీనియర్ ప్రొఫెసర్, వారి ఆవిడ్ని ఫ్లిట్ చేశాడు. ప్రతిఫలంగా ఒక పాప. పెళ్లి చేసుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ లైఫ్ పార్ట్నర్ ఊరుకుంటారా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవిడి జీవితం అగమ్య గోచరం. ఇప్పుడు ఆయన వయసు 80+, పాప భవిష్యత్తు ఏంటా అని ఆయన అయోమయంలో ఉన్నాడు. ఒక పాప, ఆవిడికి ఒక పాప, ఎవరో నేను చూసి వాళ్ళు ఇంకా పెద్ద వయసు వచ్చింది, ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు ఆ తండ్రి. అలాగే ఆ తల్లి కూడా, అయ్యో నేను ఎందుకు ఇలా అయింది నా జీవితం అనే ఒక రకమైన సైకలాజికల్ ట్రామాలో ఉన్నారు తను. ఇలాగా నిజ జీవితంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. ఈ విధంగా చూసుకుంటే చాలామంది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఈ విధంగా మోసానికి కూడా గురవుతున్నారు. లాస్ట్కి ఏమైందంటే ఆ ప్రొఫెసర్ గారు అమ్మాయి అయినప్పటికీ ఆయన కొన్ని లక్షల మందికి, ఆయన అనుభవంలో కనీసం 30 సంవత్సరాల పైగా ఆయన సర్వీస్లో కొన్ని లక్షల మంది విద్యార్థులను కలిసి ఉంటారు. అంతమందిని అభివృద్ధి చేసినటువంటి ఆయనకే, ఆయన కూతురికి గర్భశోకం మిగిల్చినటువంటి పరిస్థితుల్లో ఒక స్వార్థపరుడు చేసినటువంటి ఈ తప్పుకి ఒక అమాయకురాలు బలైపోయినట్లే చాలామంది ఆడపడుచుల పిల్లలు కూడా ఎన్నో రకాల వ్యాపకాల్లో పడి, టెంప్టేషన్స్కి లోబడి, ఏ విధమైన అగాచాయాలకి, అలాగే ఏ విధమైన అన్యాయమైన ఇలాంటి విధానాల్లో చిక్కుకోకూడదనే నేను ఎన్ని విధానాలుగా సైంటిఫిక్ రీజన్తో సహా ఈ విధానాలు చెప్తున్నానండి నరేష్ గారు. మీ జీవితంలో వ్యాలంటైన్స్ డేకి ప్రత్యేకమైన రోజు, జ్ఞాపకం ఏమైనా ఉన్నాయా? సూపర్ క్వశ్చన్ వేశారండి. నా జీవితంలో నాకు బాగా గుర్తండి, వ్యాలంటైన్స్ డే అనేది నాకు, అంటే నేను కొద్దిగా తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చాలా ఎర్లీ మ్యారేజ్ నాది. సో వెన్ ఐ వాజ్ 22 ఐ మ్యారీడ్ యాక్చువల్లీ. అందువల్ల ఏంటంటే ఇప్పటికీ నాకు గుర్తండి, దట్ వాజ్ ద ఫస్ట్ డే విచ్ ఐ గేవ్ ద సర్ప్రైజ్ టు మై వైఫ్. సెలబ్రేట్ చేశాను, ఆ ఒక్కసారి చేశాను. తదుపరి ఆ ఒక్క రోజు ఇచ్చినటువంటి నేను ఆ సర్ప్రైజ్ తను ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి తను ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే అంత ఎఫెక్టివ్గా ఇచ్చాను. అంటే మనం వ్యక్తపరిచేటువంటి ఆ ప్రేమ, తన మీద ఒక కవిత్వం రాశాను, తనకి ఒక పాట అంకితం ఇచ్చాను, తనకి ఒక బ్యూటిఫుల్ వాచ్ ఇచ్చాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే థింగ్స్ ఇవ్వడం కాదు, ఇంప్రెస్ చేసే ఉద్దేశం కాదండి. అసలు తన మీద నాకున్నటువంటి ఆ నిజమైన ప్రేమని వ్యక్తపరచగలిగాను.
అంటే నేను అదే అంటానండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరి మధ్యలో బౌండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ అంత బాగుంటుంది. అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ. వాట్ ఇట్ సీమ్స్ టు బి లైక్ ఆటో పైలట్ మోడ్. వన్స్ మనం చేసేమంటే అవతల వ్యక్తులు ఇంక ఎప్పుడూ దాన్ని ఆస్వాదించే విధంగా ఉండే విధంగా ఉండాలని నేను అంటాను. సో అది దట్ వాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యాలంటైన్స్ డేకి మీ యొక్క నిర్వచనం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏం చెప్తారు? Yes, we should celebrate Valentine's Day with our family, with our friends, with our well-wishers, whoever loves, whoever we need to love. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో వారందరినీ మనం ప్రేమిద్దాం. ప్రేమించలేని వాళ్ళని కూడా ప్రేమిద్దాం. మనని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిద్దాం. అప్పుడు లోకమంతా ప్రేమమయం అవుతుంది. అందరూ మనల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు అవతల వ్యక్తి నన్ను ప్రేమించినప్పటికీ నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏదో టైంలో తను కూడా నన్ను ఇష్టపడతారు. ప్రేమించడం అంటే నేను ఈ మొత్తం పాడ్కాస్ట్లో మొత్తం ప్రేమ గురించి మొత్తం చెప్పాను, కానీ ఇదే ప్రేమ అంటే ఒకటే. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఫస్ట్ నన్ను నేను 100% లవ్ చేసుకుందాం, అందులోంచి 50% సోల్మేట్కి ఇద్దాం, ఇంకో 50% సమాజానికి ఇద్దాం. మీ మాటల్లో యువతకి ఈ యొక్క ప్రేమ సందేశం చెప్పాలంటే ఏమంటారు? ప్రేమించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేమలో పడాల్సిందే. అది ఎవరితో? మొదటిగా మీతో మీరు ప్రేమలో పడండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, తర్వాత నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను, తర్వాత నా తండ్రిని ప్రేమిస్తున్నాను. ఇలాగా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి, తదుపరి మీ తల్లిదండ్రులను ఇష్టపడండి. ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, తర్వాత మీ తల్లిదండ్రులను సైతం ప్రేమించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారో ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక సెకండ్ ఏంటంటే మీ పేరెంట్స్ మీ యొక్క అభివృద్ధి లక్ష్యంగా మీకోసం తిన్నో తినకో అసలు ఎంత కష్టపడుతున్నారంటే అహర్నిశలు శ్రమించేటువంటి పేరెంట్స్ గురించి కూడా మనం ఆలోచించాలి కదండి. ఎందుకంటే మనం ఇప్పటికీ ఓకే, మనకి ఆప్యాయతంగా లేదా ప్రేమగానో లేకపోతే మనని బాగా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చే విధంగా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు ఓకే, లేదా వచ్చింది ఓకే. బట్ తర్వాత మనమే ప్రాణంగా, మనమే ప్రపంచంగా, మన మీదే ఆశలు పెట్టుకుని ఆరో ప్రాణాన్ని సైతం మనమే అనుకునే మన పేరెంట్స్ పరిస్థితి ఏంటి? మరి అది కూడా కన్సిడర్ చేయాలి కదా. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక సన్నివేశం ప్రాక్టికల్గా జరిగింది. అక్కడ ఎడ్యుకేటెడా లేకపోతే అన్ఎడ్యుకేటెడా, ఆస్తి ఉన్న వాళ్ళ ఆస్తి లేని వాళ్ళ, కుల మత వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా ఎవరైనా సరే ప్రేమించవచ్చు, అది హక్కు. కానీ ఆ ప్రేమ అపాసపాలు కాకూడదు. ఎక్కడ కూడా సమాజంలో మన 10 మంది ద్వేషించేలాగా లేదా దూషించేలాగా ఉండకూడదు. అది ఎప్పుడు పవిత్రంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా ఉండాలి. మీ తల్లిదండ్రులకి సహాయకరించే విధంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇష్టపడేలా ఉండాలి. మీరు మీ తల్లిదండ్రులని ఎప్పుడు గౌరవించే విధంగా ఉండాలి. ఇదే నేను ఫైనల్గా యూత్కి ఏదైనా ఇవ్వాలంటే, ప్రేమించండి, ఖచ్చితంగా ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఇదే నా అల్టిమేట్ మెసేజ్ ఫర్ ద యూత్ అండి, ప్రేమ కోసం. చివరి నా క్వశ్చన్, ప్రేమ ఒకరోజు ముగిసితే అంటే బ్రేకప్ అవుతే ముందుకు ఎలా వెళ్ళాలి? కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంట. ఎక్కడ ఏ విధమైన భావోద్వేగానికి లోనవ్వకూడదు. వైఫల్యాలు కామన్. జీవితం అంటే గెలుపు ఓటముల సమూహారం. అది ఆస్తిలో కావచ్చు, హోదాలో కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో ప్రేమలోనైనా కావచ్చు. ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి వ్యక్తి జీవితంలో లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా, ఎందుకంటే మనందరం కూడా కారణ జన్మలం, ఒక కారణంతో పుట్టాం, మనం జన్మం తీసుకున్నాం. ఆ కారణం ఏంటో కనుక్కుని మన వల్ల కనీసం కొన్ని 100 మంది అభివృద్ధి పడే విధంగా ఏదో ఒకటి చేయండి. కానీ జీవితాన్ని మాత్రం ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా, ఏ వ్యక్తి అయినా సరే ఒక పర్పస్తోనే పుడతాడు. ఆ
ఆ పర్పస్ అనేది తెలుసుకుని ఆ పర్పస్కి అనుగుణంగా మీరు చేసేటువంటి పనిలో అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ప్రాసెస్లో మనకి ఇష్టమైన వాళ్ళు ఒక పార్ట్. లవ్ ఈజ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, బట్ లైఫ్ ఈజ్ అన్ ఎవర్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ టు అచీవ్ మెనీ మైల్ స్టోన్స్. నేనైతే ఒకటే చెప్తాను, అల్టిమేట్గా యూ హ్యావ్ టు అచీవ్, యూ హ్యావ్ టు హిట్ ద టార్గెట్ ఆఫ్ యువర్ లైఫ్ సీక్రెట్. మన జీవితానికి ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ రహస్యాన్ని సైతం ఛేదించే విధంగా మనకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే క్రమంలో వైఫల్యాలు ఏర్పడినా, ప్రేమించే వ్యక్తి దూరమైనా సరే ఆ వ్యక్తి యొక్క హావభావాలను వ్యక్తీకరించే విధంగా మీ యొక్క జీవితాన్ని మర్చుకోగలిగితే అంతకు మించిన బ్యూటిఫుల్ లైఫ్ ఇంకేది ఉండదని నా అభిప్రాయం. వీలైతే ప్రేమిద్దాం డోట్, మహా అయితే తిరిగి వాళ్ళే ప్రేమిస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్ఎన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఆన్ బిహాఫ్ ఆఫ్ నరేష్ రాయ్ గారు అండ్ మైండ్ విజన్ వేణుగోపాల్. ఇట్స్ అ స్పెషల్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ టీమ్. నమస్తే.